పుట్టిన బిడ్డ నుంచి ఈ 80-90 ఏళ్ల ముదుసలి వరకు ఈ వ్యాధి ఈరోజు వస్తుంది. ఇప్పుడు ఒకవేళ చిన్నపిల్లల్లో ఒక క్యాన్సర్ వచ్చింది అని మనం ఎలా పసిగట్టవచ్చు? ఇప్పుడు లేటుగా తెలిస్తే వచ్చే ప్రమాదం ఏంటి? అంటే అది ఏ రకం క్యాన్సరు, అది ఎలా బిహేవ్ చేస్తుంది అని తెలుసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు సపోజ్ బ్లడ్ క్యాన్సర్నే తీసుకుంటే దాంట్లో పిఎంసి ప్రేక్షకులకు జీవన సంజీవని కార్యక్రమానికి స్వాగతం. నేటి మన ఈ జీవన సంజీవని కార్యక్రమంలో చిన్నపిల్లలకు, ఎందుకంటే క్యాన్సర్ అన్ని వయసుల్లో ఉన్న వాళ్ళకి వస్తుంది, అందులో ముఖ్యంగా చిన్నపిల్లలకు వచ్చే క్యాన్సర్కు సంబంధించిన పలు అంశాలను వివరించడానికి మనతో పాటు డాక్టర్ ఎస్ శ్రీరామకృష్ణయ్య గారు, కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, పీడియాట్రిక్ అండ్ అడల్ట్ ఆంకాలజీ, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు అందుబాటులో ఉన్నారు, మనతో స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి క్యాన్సర్కి సంబంధించి ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఎందుకు వస్తుంది, వస్తే ఏం చేయాలి, దాని యొక్క నివారణకు ఉన్న మార్గాలు ఏమిటి, అది రాకుండా కూడా మనం ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు లాంటి పలు ప్రశ్నలకు సమాధానాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. ముఖ్యంగా క్యాన్సర్ వ్యాధి వయసు ముదిరిన వాళ్ళకి లేదా పెద్దవాళ్ళకే వస్తుందన్న ఒక అపవాదు మొదట్లో ఉండేది. కానీ ఈ మధ్యకాలంలో మనం చూస్తుంటే అప్పుడే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి 80 ఏళ్ల ముదుసలి వరకు కూడా ఈరోజు క్యాన్సర్ రావడం మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇలా అన్ని ఏజ్ గ్రూపుల్లో ఈ వ్యాధి రావడానికి గల కారణాలు ఏమిటి? అంటే అప్పుడే పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడు అనుకుంటాం, కానీ మనకి ఈ వ్యాధి ఎందుకంటే వస్తోంది. క్యాన్సరు ముఖ్యంగా పొల్యూషను వీటన్నిటి వల్ల వస్తుంది, అలవాట్ల వల్ల వస్తుంది అని మనం చెప్తాం, కానీ పుట్టిన బిడ్డకు అవేం ఉండవు, అయినా కూడా క్యాన్సర్ వస్తూ ఉంటుంది. సో ఎందుకు ఇలా పుట్టిన బిడ్డ నుంచి ఈ 80-90 ఏళ్ల ముదుసలి వరకు ఈ వ్యాధి ఈరోజు వస్తుంది? క్యాన్సర్ అంటే కణాలు మన శరీరంలో ఉన్నటువంటివి కంట్రోల్ లేకుండా ఎక్కువ పెరగడం. అది ఎందుకు పెరుగుతాయి అని ఒక క్వశ్చన్ మాకు అరైజ్ అయినప్పుడు, సెల్లో న్యూక్లియస్ ఉంటుంది, సైటోప్లాజం ఉంటుంది, సెల్ చుట్టూ కవచం ఉంటుంది సెల్. అయితే ఈ న్యూక్లియస్ లోపల క్రోమోజోమ్స్ ఉంటాయి, క్రోమోజోమ్స్ లోపల ఆర్ఎన్ఏ డిఎన్ఏ ఉంటాయి. ఆర్ఎన్ఏ డిఎన్ఏ లోపల అడినిన్, గ్వానిన్, థైమిన్, సైటోసిన్, ఎరాసిల్ అనేటువంటి ఒక న్యూక్లిక్ యాసిడ్స్, న్యూక్లియడ్. ఇవి ఈ సెల్లు 1, 2, 2, 4, 4, 8 ఒక కంట్రోల్గా డివిజన్ అవుతుంటుంది, మైటాసిస్, మేసిస్ ద్వారా. అయితే ఈ క్యాన్సర్ కణాలలో కంట్రోల్ లేకుండా ఎక్కువ పెరగడమే క్యాన్సర్. అది మన శరీరంలో ఏ భాగానికైనా రావచ్చు, బ్లడ్లో కూడా రావచ్చు, కండరాల్లో రావచ్చు, ఎముకల్లో రావచ్చు, లోపల ఉండే విజర ఆర్గన్స్లో రావచ్చు. అయితే ఈ క్యాన్సర్ ఎందుకు వస్తుంది అనే ఒక క్వశ్చన్ మనకు అరైజ్ అయినప్పుడు, చిన్నపిల్లల్లో క్యాన్సర్ ఫలానా కారణం వల్ల వచ్చింది అని తెలియడం లేదు మనకి. సో ది కాజ్ ఈజ్ అన్నోన్. ఇప్పుడు అడల్ట్స్లో కూడా, పెద్దవాళ్ళల్లో కూడా 100 మందికి బీపీ ఉంటే వాళ్ళల్లో బీపీకి కారణం ఎందుకు వచ్చిందని తెలియగలిగింది 10%. 90% ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అంట. అంటే ఎందుకు వచ్చింది తెలియదు. మన సైన్స్ అభివృద్ధి చెంది 200-300 ఇయర్స్ అయింది, ఇప్పటికీ చాలా వరకు తెలియనటువంటి విషయాలు ఉన్నాయి. అడల్ట్స్లో క్యాన్సర్ వచ్చినప్పుడు అతనికి చెడు అలవాట్లు ఉన్నాయి, అతనికి అలవాట్లు, ఆహారపు అలవాట్లు, విహారపు అలవాట్లు, తాగే నీరు, ఆలోచించే చెడు ఆలోచనలు, తినే ఆహారము, మళ్ళీ వైరస్ ఇన్ఫెక్షన్స్, గుట్కాలు తాగడము, సిగరెట్లు బీడీలు తాగడం, గుట్కాలు తినడము, సిగరెట్లు బీడీలు తాగడము, అటువంటి మళ్ళీ ఆల్కహాల్ తాగడము, అటువంటి ఓవర్ వెయిట్ ఉండడం, ఇటువంటి కారణాలు ఎన్నో చెప్తాం మనం. మన లైఫ్ స్టైల్ బాగాలేదనడము. అయితే 100 మందికి చెడ్డ అలవాట్లు ఉన్న వాళ్ళకి వచ్చినప్పుడు ఒక 15-20 మెంబర్స్కి మంచి వాళ్ళు కూడా వస్తుంది. సో అడల్ట్ సంగతి ఇది. చిన్నపిల్లల్లో క్యాన్సర్ ఎందుకు వచ్చింది అని మనకు తెలియదు. అయితే అడల్ట్స్లో వచ్చే క్యాన్సర్స్లో ఇప్పుడు నవేడేస్ లేడీస్లో బ్రెస్ట్, సర్విక్స్, ఓరల్ క్యాన్సర్స్ ఇవి ఎక్కువ ఉన్నాయి. జెంట్స్లో తీసుకుంటే లంగ్స్, స్టమక్, తర్వాత ఓరల్ క్యాన్సర్స్ ఇవి ఎక్కువ ఉన్నాయి. చిన్నపిల్లల్లో తీసుకుంటే ఏ క్యాన్సర్స్ ఎక్కువ ఉన్నాయి అంటే బ్లడ్ క్యాన్సర్స్ నెంబర్ 1, తర్వాత సిఎన్ఎస్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్, బ్రెయిన్ ట్యూమర్స్ నెంబర్ 2, తర్వాత న్యూరోబ్లాస్టమ్ అని, ర్యాబ్డోమయోసార్కమ్ అని, ఎవింగ్ సార్కమ్ అని, ఆస్టియోసార్కమ్ అని, కిడ్నీ ట్యూమర్, విల్మ్స్ ట్యూమర్ అని,
ఇట్లా లింఫోమాస్ అని రకరకాల ట్యూమర్స్ ఉంటాయి. అయితే చిన్నపిల్లల్లో పలానా కారణం వల్ల వచ్చింది క్యాన్సర్ అని ఇంతవరకు సైన్స్కి తెలియదు. కాకుంటే వచ్చిన దాన్ని మనం బాగా చేసుకునే అవకాశం మనకుంది. చిన్నపిల్లల్లో 100 మంది క్యాన్సర్స్ వస్తే 70 నుంచి 80 మందికి బాగా అవుతుంది, బాగా అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు మనం బాగా చేసుకుంటున్నాం కూడా. అదే పెద్దవాళ్ళల్లో క్యాన్సర్ వచ్చినప్పుడు వాళ్ళల్లో ఎక్కువ శాతం అంటే 70 to 80% మోర్టాలిటీ ఉంటుంది లేట్ స్టేజెస్లో. ఎస్పెషల్లీ ఎర్లీ స్టేజెస్ అయితే పెద్దవాళ్ళలో కూడా క్యూరబుల్ క్యాన్సర్స్. ఇప్పుడు మీరు చెప్పినట్లు చిన్నపిల్లల్లో ముఖ్యంగా బ్లడ్ క్యాన్సర్స్, న్యూరో క్యాన్సర్స్, కిడ్నీ రిలేటెడ్ క్యాన్సర్స్ ఇవి ఎక్కువగా వస్తున్నాయి అనేది మీరు చెప్పిన అంశం. పెద్దవాళ్ళల్లో రకరకాల కారణాలు కావచ్చు, అంటే దాంట్లో కాలుష్యం, మనం ఏదో కారణం వెతికే ప్రయత్నం చేస్తున్నాం, ఎందుకు అనేది తెలియదు. కానీ ముఖ్యమైన అంశం క్యూరింగ్ రేట్ ఏదైతే ఉందో చిన్నపిల్లల్లో ఎక్కువగా ఉంది, పెద్దవాళ్ళల్లో తక్కువగా ఉంది. అంటే చిన్నపిల్లల్లో ఎక్కువగా ఉండడానికి కారణం ఏంటి? నా అనుభవంలో నేను 1990 నుంచి చిన్నపిల్లల వైద్యము, తర్వాత ఆంకాలజీ ఎక్స్పీరియన్స్ ఉంది. నా అనుభవం ప్రకారము, నా ఎక్స్పీరియన్స్లో చూసిన దాని ప్రకారం చిన్నపిల్లల్లో క్యాన్సర్స్ ఎందుకు క్యూర్ అవుతాయి అంటే, ఫస్ట్ నెంబర్ 1 వాళ్ళకి తల్లి ఒక పెద్ద ఆయుధం. వాడిని క్యాన్సర్ వచ్చినప్పటి నుంచి 2 to 3 years వానికి ఆహారం పెట్టడము, నిద్రపుచ్చడము, సముదాయించడము చేసుకోవడం ఒకటి. నెక్స్ట్ ఇన్హెరెంట్గా ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది చిన్నపిల్లల్లో. ఇమ్యూనిటీ అంటే మన లింఫోసైట్స్, టీ లింఫోసైట్స్, బి లింఫోసైట్స్, మళ్ళీ యాంటీబాడీస్, ఇవన్నీ కూడా సెల్స్ ఫ్రెష్గా ఉంటాయి. ఆ క్యాన్సర్తో పోరాడే శక్తి ఆ కణాలకు ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి ఏమంటే వాళ్ళకి భయం తెలియదు. పెద్దవాళ్ళకి క్యాన్సర్ వస్తూనే నేను చచ్చిపోతానేమో అని ఒక భయం వాళ్ళని పీడిస్తుంది. కానీ పెద్దవాళ్ళకి క్యాన్సర్ ఆ భయంతో పాటు వాళ్ళని నెలల తరబడి, సంవత్సరాల తరబడి హాస్పిటల్కి తీసుకొచ్చి చూపించే వాళ్ళు కూడా ఉన్నారు. కేర్ చిన్నపిల్లలకి తీసుకున్నంత కేర్ పెద్దవాళ్ళకి తీసుకోలేకపోతున్నారు. అదొకటి. వీళ్ళకి ఇమ్యూనిటీ రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ ఉంది, సెల్స్ యాక్టివ్గా ఉంటాయి, వాళ్ళకి భయం తెలియదు. అందులో ఇప్పుడు ఇండియా వైడ్ చిన్నపిల్లల క్యాన్సర్స్ అన్నీ కూడా క్యూర్ రేట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకు వచ్చే క్యాన్సర్స్ అయితేనేమి, వాళ్ళు ఉండే శక్తి అయితేనేమి, వాళ్ళు ఎదుర్కొనే యుద్ధం అయితేనేమి, వాళ్ళు చేసే యుద్ధం అయితేనేమి, మొత్తానికి క్యూర్ రేట్స్ అయితే 70 to 80%. చిన్నపిల్లల క్యాన్సర్ వస్తే భయపడాల్సిన అవసరమే లేదు. అంటే తల్లి జాగ్రత్తగా చూసుకుంటుంది, వాడికి ఏమీ తెలియదు, ఏదో అదొక జ్వరం వచ్చినట్లు ఫీల్ అవుతూ ఉంటాడు. ఇవన్నీ సైకలాజికల్గా అతనికి ఇంపాక్ట్ చేసి క్యూరింగ్ మనకి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ చిన్నపిల్లల్లో ఒక క్యాన్సర్ వచ్చింది అని మనం ఎలా పసిగట్టవచ్చు, నిర్ధారించుకోవచ్చు? మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. చిన్నపిల్లల క్యాన్సర్ వచ్చిందనేది ఫస్ట్ చాలా లేట్గా తెలిసే అవకాశాలు ఇప్పుడు నవేడేస్ సొసైటీలో. ఎందుకంటే ఫస్ట్ వానికి ఎక్కువ ఫీవర్ రావడం అంటే చాలా కారణాల వల్ల ఫీవర్ వస్తుంది. సో మామూలు డాక్టర్స్ ఫస్ట్ ఫీవర్ అంటే రకరకాల ఇన్వెస్టిగేషన్ చేసి అవి చేసేవాళ్ళు. తర్వాత తల్లో ఇది బ్లడ్ క్యాన్సర్స్ సంబంధించి ఫీవర్ రావడము, బరువు తగ్గిపోవడము, ఒంట్లో ఎక్కడైనా గడ్డలు రావడము, ఆకలి తగ్గిపోవడము, చలి రావడము, తర్వాత చెమట ఎక్కువ పోయడము, చర్మం మీద గోకుడు పెట్టడము, ఇవన్నీ ఉంటాయి. తర్వాత బ్రెయిన్లో సీనస్ ట్యూమర్స్, నెక్స్ట్ కామన్ సీనస్ ట్యూమర్స్ అంటే హెడేక్ రావడము, వామిటింగ్స్ రావడము, వాడి ప్రవర్తనలో మార్పు రావడము, ఇవన్నీ ఉంటాయి. తర్వాత మన కిడ్నీ అంటే అబ్డమన్లో వచ్చే ట్యూమర్స్ వల్ల అబ్డమన్ కొంచెం ముందుకు రావడము, అది మనం తల్లి స్నానం చేసేటప్పుడు పొట్ట ఉబ్బినట్టుంటే వాళ్ళు చేతికి గట్టిగా తగిలినప్పుడు డెఫినెట్గా అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసుకోవచ్చు. తర్వాత దగ్గు, ఆయాసం రావడము, ఆయాసం అంటే శ్వాస ఆడకపోవడము, మన మెడ మీద గడ్డలు రావడము, ఇటువంటి మనకు సిగ్నల్స్ ఉంటాయి. కానీ ఫస్ట్ ఎవరు కూడా క్యాన్సర్ అని ఊహించే అవకాశం లేదు. ఎక్కువ ఇన్ఫెక్షన్స్ అనో ఏదో మామూలు అనో అది ఇది అని మొత్తానికి డయాగ్నోస్ పీడియాట్రిషియన్ జరిగిపోతే హీ విల్ డయాగ్నోస్ బై డూయింగ్ టెస్ట్స్, బ్లడ్ టెస్ట్లు అయితేనేమి, స్కానింగ్, ఇమేజింగ్ అయితేనేమి చేసి చెప్పే అవకాశం ఉంటుంది. అయితే చాలా వరకు పల్లెటూర్లలో కానీ టౌన్లలో కానీ ఫస్ట్ మామూలు డాక్టర్లు పోయి వాళ్ళ టెస్ట్ ఈ టెస్టులు నిదానంగా చేసుకునేసరికి కొంతమందికి జబ్బు ముదిరిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ కొంతమందికి తొందరగానే తెలుస్తుంది, కొంతమందికి లేట్గా తెలిసే అవకాశం. ఇప్పుడు లేట్గా తెలిస్తే వచ్చే ప్రమాదం ఏంటి? లేట్గా తెలిసినప్పుడు ఏమైందంటే ఆ క్యాన్సర్స్ వల్ల చెడు కణాలు ఎక్కువైపోయి మంచి కణాలు తగ్గిపోతాయి. సపోజ్ ఛాతీలో క్యాన్సర్ గడ్డలు ఉంటే ఏమవుతుంది, గుండు కొట్టుకునేది తగ్గిపోవచ్చు, సరిగా కొట్టుకోకపోవచ్చు, ఊపిరితిత్తులు సరిగ్గా పనిచేయక శ్వాస ఆడకపోవచ్చు, ఆహార నాళ మీద ఒత్తిడి చేసి వాంతులు కావచ్చు, పొట్టలో ఉంటే పొట్టలో గడ్డ ఉన్నప్పుడు ఆహారం లోపల పోవచ్చు, వాంతులు కావచ్చు, మోషన్లో యూరిన్లో ప్రాబ్లమ్స్ రావచ్చు. తర్వాత ఇట్లా మనకి ఎక్కడ వచ్చి ఏ పార్టీ క్యాన్సర్ వచ్చిందని దాన్ని బట్టి వాళ్ళకి సిమ్టమ్స్, సైన్స్ ఉంటాయి.
అంటే ఇమ్యూనిటీ తగ్గిపోయే లేట్ డయాగ్నోసిస్ వెళ్ళే కొద్దీ ఆ ఇమ్యూనిటీ మిగతా అంశాలు తగ్గుతాయి. అంటే లేట్ డయాగ్నోసిస్ అయ్యే స్టేజెస్ దాటే కొంది ఏమైందంటే క్యూర్ రేట్స్ తగ్గిపోతాయి, ఎర్లీగా అయితే పోరాడే శక్తి తగ్గిపోతుంది. కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు ఈ వ్యాధి వచ్చింది లేదు, పీడియాట్రిషియన్ లేట్గానో తొందరగానో తొందరగా డయాగ్నోస్ చేస్తే వ్యాధి నయం కావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి, లేట్ అయ్యే కొద్ది ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. సో ఆ డయాగ్నోసిస్ చేసిన తర్వాత ఆ పిల్లవాడిని క్యాన్సర్ స్పెషలిస్ట్ దగ్గరికి పంపిస్తారు. సో క్యాన్సర్ స్పెషలిస్ట్ దగ్గరికి వచ్చిన తర్వాత ఏ పరీక్షలు మీరు చేసి ఖచ్చితంగా ఇది క్యాన్సర్, ఎందుకంటే చాలా సందర్భాల్లో క్యాన్సర్ కానిది కూడా క్యాన్సర్ అని అపోహపడే అటువంటి సందర్భాలు ఉంటాయి. సో ఎలా మనం నిర్ధారణ? ఫస్ట్ బేసిక్ ఇన్వెస్టిగేషన్స్, ఫస్ట్ కంప్లీట్ బ్లడ్ పిక్చర్, లివర్ ఫంక్షన్ టెస్ట్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, బోన్ మ్యారో ఎగ్జామినేషను, పెరిఫెరల్ స్మియర్ ఎగ్జామినేషను, ఎంఆర్ఐ బ్రెయిన్, సిటీ చెస్ట్, సిటీ అబ్డమన్, బేసిక్ ఇన్వెస్టిగేషన్స్లోనే మనకి తెలిసిపోతుంది ఇది క్యాన్సరా తెలిసిపోతుంది. నెక్స్ట్ బయాప్సీ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఎన్ని గడ్డలు ఉన్నటువంటి ప్రదేశం నుంచి ఆ గడ్డ నుంచి బయాప్సీ తీస్తే దాన్ని ఐహెచ్సి చేస్తే మనకి ఏ క్యాన్సర్ ఉందా లేదా, ఏ రకం క్యాన్సర్ ఉంది అనేది కూడా తెలిసిపోతుంది. ఇప్పుడు క్యాన్సర్లో కూడా మీరు అన్నట్లు అది ఛాతీ క్యాన్సర్ కావచ్చు, లేదా ఇంకొక క్యాన్సర్ కావచ్చు, బ్రెయిన్ ట్యూమర్ కావచ్చు, బ్లడ్ క్యాన్సర్ కావచ్చు, ఇవన్నీ కూడా దాంట్లో కూడా రకరకాల క్యాన్సర్లు ఉండి ఆ రకరకాల క్యాన్సర్లు రకరకాలుగా బిహేవ్ చేస్తాయని అంటారు. అంటే అది ఏ రకం క్యాన్సరు, అది ఎలా బిహేవ్ చేస్తుంది అని తెలుసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు సపోజ్ బ్లడ్ క్యాన్సర్నే తీసుకుంటే దాంట్లో చాలా రకాలు ఉన్నాయి. ల్యూకేమియాస్ అంటే యాక్చువల్గా బ్లడ్ క్యాన్సర్ అనకూడదు, మనం దాన్ని ల్యూకేమియాస్, లింఫోమాస్ అంటాం. దీంట్లో సపోజ్ అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యూకేమియా అనే ఒక టైప్ ఉంది, అక్యూట్ మైలాయిడ్ ల్యూకేమియా అనే ఒక టైప్ ఉంది. అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యూకేమియా అనేది మంచి రకం, క్యూర్ రేట్స్ ఎక్కువ ఉంటాయి. అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యూకేమియాలో కూడా టీ సెల్ ఏఎల్ఎల్, బి సెల్ ఏఎల్ఎల్ అనే 2 రకాలు ఉన్నాయి. బి సెల్ ఏఎల్ఎల్ అయితే మంచి రకం. టీ సెల్ ఏఎల్ఎల్ అంటే కొంచెం చెడ్డ రకం, అది కూడా టీ సెల్ ఏఎల్ఎల్ అయినా కూడా 70% 70% బాగా అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఈ బి సెల్ ఏఎల్ఎల్లో కూడా మళ్ళీ కామన్ అక్యూట్ ల్యూకేమియా యాంటీజెన్ ఒకటి ఉంటుంది. ఈ కాలా పాజిటివ్ అనేది ఉంటే గుడ్ ప్రోగ్నోసిస్, నెగటివ్ ఉంటే కొద్దిగా బ్యాడ్ ప్రోగ్నోసిస్. దీని తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తామంటే కొన్ని మ్యుటేషన్స్ ప్రోగ్నోస్టిక్ ప్యానల్ అని బోన్ మ్యారో శాంపిల్ మీద పంపించడము, నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్, కొన్ని ఫిష్ టెస్టులు, మళ్ళీ తర్వాత పీసీఆర్ టెస్టులు అని రకరకాల టెస్ట్ చేసి రిస్క్, ఇది లో రిస్కా, ఇంటర్మీడియట్ రిస్కా, స్టాండర్డ్ రిస్కా, హై రిస్క్ అని మనం ఇమీడియట్గా స్టేజింగ్లోనే అన్ని టెస్టులు చేసేస్తాం. దాన్ని బట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ ఎన్ని రోజులు ఉంటుంది, ఏ రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఏమొస్తాయి, క్యూర్ రేట్స్ ఎంత ఉంటుంది, ఫ్యూచర్లో ఏం కాంప్లికేషన్స్ వస్తాయి అన్నీ మనం వాళ్ళకి ఇమీడియట్ ఫస్ట్లోనే కౌన్సిలింగ్ అంటాం దాన్ని. తల్లిదండ్రులకు ధైర్యం రావాలి, మా బాబుకి బాగా అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, బాగా కాకుండా పోయే అవకాశాలు తక్కువ ఉన్నాయి, మనం పోరాడితే బాగా అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ధైర్యంగా మనం చూసుకోవాలి, బాగా చేసుకోవాలని ఒక ధైర్యం వస్తుంది. ఇప్పుడు మీరు నిర్ధారణ చేశారు, తల్లిదండ్రులకి ధైర్యం ఇచ్చారు, ఇచ్చిన తర్వాత ముఖ్యంగా లుకేమియా కావచ్చు లేదా ఇతరత్ర క్యాన్సర్లో ఎటువంటి చికిత్స మనం ఇస్తాం వాళ్ళకి? ఈ లుకేమియాస్ కానీ లింఫోమాస్ కానీ ఏ క్యాన్సర్కైనా కూడా ప్రపంచం అంతా ఒకే రకం ట్రీట్మెంట్. అమెరికా కానీ, ఇండియా కానీ, జపాన్ కానీ, జర్మనీ కానీ, చైనా కానీ, శ్రీలంక కానీ, ఎక్కడైనా సరే ఆల్ డాక్టర్స్ అసోసియేషన్స్ ఉంటాయి. వీళ్ళంతా నెలకొకసారి ఆన్లైన్లో కానీ మీటింగ్లో కానీ మాట్లాడి కొత్త జబ్బులకి కొత్త మందులు ఏమి వచ్చినాయి, ఈ మందు ఏ విధంగా పనిచేస్తుంది, దీని సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి, ప్రోగ్నోసిస్ అంటే క్యూర్ రేట్స్, ఈ మంది ఇస్తే ఎక్కువ మంది పోతున్నారా, ఆ మంది ఇస్తే ఎక్కువ మంది పోతున్నారా అని ప్రపంచం అంతా ఒక విలేజ్ లాగా ఇప్పుడు అందరూ కలిసి మాట్లాడుకొని ఒకే రకం ట్రీట్. సపోజ్ ల్యూకేమియా, కామనెస్ట్ చైల్డ్హుడ్ క్యాన్సర్ ఇస్ ల్యూకేమియా, అది దానికి BFM-ALL ప్రోటోకాల్ అని ప్రపంచం అంతా ఒకటే ఉంది. 2.5 సంవత్సరం ట్రీట్మెంట్ అది. ఫస్ట్ 6 months హాస్పిటల్లో కానీ హాస్పిటల్ పక్కన కానీ ఉండాలా. అప్పుడు ఏముంటుందంటే కొన్ని మందులు ఉంటాయి. ఫస్ట్ మంత్ ఇండక్షన్ ఫేజ్ ఏ అని, సెకండ్ మంత్ ఫేజ్ బి అని, థర్డ్ మంత్, ఫోర్త్ మంత్ కన్సాలిడేషన్ అని, 5th month, 6th month రీఇండక్షన్స్ అని కొన్ని మాలిక్యూల్స్ ఉంటాయి క్యాన్సర్ మందులు. ఆ మందులు మనం రిపీటెడ్గా ఇంత గడువులో ఇస్తే ఏమైందంటే క్యాన్సర్ కణాలు చచ్చిపోతాయి. ఆ క్యాన్సర్ కణాలతో పాటు మన మంచి కణాలు కూడా చనిపోతాయి. రెడ్ బ్లడ్ సెల్స్ తగ్గి హీమోగ్లోబిన్ తగ్గిపోతుంది, ప్లేట్లెట్స్ తగ్గుతుంది, WBC
చెడు కణాలు పోయి మంచి కణాలు పెరుగుతాయి. అప్పుడు మనం ఏం చేస్తాము, హిమోగ్లోబిన్ తగ్గితే రక్తం బ్లడ్ ఎక్కించడము, ప్లేట్లెట్స్ తగ్గితే ప్లేట్లెట్స్ సింగిల్ డోనార్ ప్లేట్లెట్స్ ఎక్కించడము, ఇన్ఫెక్షన్స్ WBC తగ్గి ఇన్ఫెక్షన్స్ వస్తే వాటికి యాంటీబయాటిక్స్, యాంటీ ఫంగల్స్, యాంటీ మైక్రోబిల్స్ ఇచ్చి అవసరమైతే ఐసీయూలో పెట్టి ఐసోలేట్ చేసి ప్రొటెక్ట్ చేసి వానికి ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుకుంటూ కంటికి రెప్పలాగా మనం చిన్నపిల్లలను చూసుకుంటే వాళ్ళు బాగా అయ్యే అవకాశాలు 80% వరకు ఉన్నాయి. అంటే ఇప్పుడు కేవలం ఈ ఏ క్యాన్సర్ వచ్చిన చిన్నపిల్లలకి మనం కీమోథెరపీ ద్వారానే ఎక్కువగా తగ్గించడం జరుగుతుందా? సర్జరీ, రేడియేషన్ లాంటివి? ఈ చిన్నపిల్లల్లో కీమోథెరపీ రోల్ ఎక్కువ, సర్జరీ రోల్ కూడా ఉంది. సపోజ్ కిడ్నీకి ట్యూమర్ వస్తే దాని సర్జరీ ముందు కీమోలు ఇచ్చి తర్వాత సర్జరీ చేస్తాము. తర్వాత ర్యాబ్డోమయోసార్కమ్ అని, ఎవింగ్ సార్కమ్ అని, ఆస్టియోసార్కమ్ అని, ఈ ట్యూమర్స్ న్యూరోబ్లాస్టమ్ అని వీటిల్లో కూడా కీమోథెరపీ ఉంటుంది, సర్జరీ రెండు ఉంటాయి. రేడియోథెరపీ కూడా ఉంటుంది చిన్నపిల్లల్లో. కాకుంటే రేడియోథెరపీ అవసరమయ్యే కేసులు తక్కువ. కీమోథెరపీ చిన్నపిల్లల్లో ఎక్కువ కామన్గా వచ్చే క్యాన్సర్స్ కీమోథెరపీ ప్లస్ సర్జరీ ఎక్కువ అవసరం. బ్రెయిన్ ట్యూమర్స్లో రేడియేషన్ రోల్ ఉంటుంది కొంతమందికి ఉంటుంది. కానీ చిన్నపిల్లల్లో మనం రేడియేషన్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి. అంటే వాళ్ళు పెరుగుదల ఉంటుంది కాబట్టి 2 years లోపల వాళ్ళకి రేడియేషన్ మరీ అవసరమైతేనే ఇస్తాం. 2 years దాటిన తర్వాత కొంచెం అవసరాన్ని బట్టి ఎక్కువ శాతం ఇచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు చిన్నపిల్లలకి మనం ట్రీట్మెంట్ చేసేటప్పుడు అంటే చిన్నపిల్లలు అంటే మనము అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 15 ఏళ్ల వరకు లేదు, ఇప్పుడు చిన్నపిల్లలు అంటే 19 years వరకు వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు మనం వాడు ఇంకొక 40 ఏళ్ళు 50 ఏళ్ళు బతకాలి అన్నది ఒక ఆలోచన ఉంటుంది. సో క్యాన్సర్లో ఒకసారి వచ్చిన తర్వాత జీవితాంతం జాగ్రత్తగానే ఉండాలి. సో అటువంటి పరిస్థితుల్లో చిన్నపిల్లలు పాపం జీవితాంతం ఇంకొక 40-50 ఏళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే వాళ్ళ మొత్తం ప్రయాణం ఎలా ఉంటుంది? మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్ 3 yearsకి అయిపోయిందంటే వాడిని వదిలేసేది లేదు. తర్వాత ACT క్లినిక్, ఆఫ్టర్ కంప్లీషన్ థెరపీ క్లినిక్ ఉంది మన బసవతారకం హాస్పిటల్లో. ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయిన ప్రతి ఒక్కరిని 3 monthsకో 6 monthsకో వచ్చి దాంట్లో నమోదు చేసుకొని మనకి హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, హార్ట్ ఏమైనా వీక్ అయిందా, పెరుగుదల సరిగా ఉందా లేదా, తర్వాత వానికి సెక్స్ ప్రాబ్లమ్స్ అంటే ఫ్యూచర్లో పెళ్ళి అయిన తర్వాత పిల్లలు పుట్టే అవకాశం ఎంత ఉంది, వానికి సెక్స్లో పాల్గొనేటువంటి ఆర్గాన్స్లో ఏమైనా డ్యామేజ్ జరిగిందా, థైరాయిడ్ ప్రాబ్లం ఉందా, చదువులో వెనకబడుతున్నాడా, లేక ఏమన్నా కిడ్నీ ప్రాబ్లం ఉందా, ఎక్కడ బ్రెయిన్లో ఏమైనా ఇంటెలిజెన్స్ కోగ్నిటివ్ డిఫెక్ట్స్ ఉన్నాయా అని వాడిని ఫాలోఅప్ చేసి వానికి సపోర్ట్ చేసే సిస్టమ్ కూడా మన బసవతారకం హాస్పిటల్లో ఉంది. అంటే అటువంటి సిస్టమ్ అవసరం, ఆ రోగికి తెలియాలి, జీవితాంతం ఇవన్నీ జాగ్రత్తగా గమనించుకోవాలి. ఈ పిల్లల్లో మళ్ళీ సెకండ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ, గుండె వీక్ అయ్యి ఆయాసం ఎక్కువ నడలేకుండా పోయే అవకాశాలు కూడా ఎక్కువ, ఇంటెలిజెన్స్ సరిగా పెరగకుండా క్లాసులు వెనకబడే అవకాశాలు ఉన్నాయి. తర్వాత హార్మోన్ ప్రాబ్లం ఇవన్నీ కూడా మనం టేకప్ చేసి వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటాము. మన హాస్పిటల్లో ఉంది ఆ సిస్టమ్. ఆఫ్టర్ కంప్లీషన్ థెరపీ సైకాలజిస్ట్ కూడా అవైలబుల్ ఉంటారు. ఆ అవేర్నెస్ అనేది ఈ రోగుల్లో ఉండాలి, అంటే వాళ్ళల్లో రోగుల్లోనూ ఉండాలి. ఎందుకంటే తల్లిదండ్రులు కొంతకాలం ఉంటారు, తల్లిదండ్రులు తర్వాత కూడా వాళ్ళు దాన్ని జీవితాంతం ఈ జాగ్రత్తలు పాటించాలి. మనం ఇంకొక విషయం ఏంటంటే మనం కీమోథెరపీ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత పిల్లల్ని మనం వదిలేయకుండా 3 monthsకి ఒకసారి పిలిచి పార్టీస్ ఇస్తుంటాం వాళ్ళకి. కీమో ఆఫ్టర్ నో కీమో పార్టీ అంటే కీమోలు అయిపోయి సంతోషంగా జీవితం గడుపుతున్నారు. ఆ పార్టీకి ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళని పిలిచి ట్రీట్మెంట్ పిలిచి వాళ్ళందరినీ చూసి వీళ్ళు ఉత్సాహంగా ఓహో మేము కూడా ఫ్యూచర్లో ఈ విధంగా తయారవుతాం, మాకు కూడా మంచిగా అయిపోద్ది అని ఒక ధైర్యాన్ని మనం ఇవ్వాలి పేషెంట్లకు. ఇక్కడ ఇంకొకటి సమస్య చిన్నపిల్లల్లో వచ్చినప్పుడు ఈ ముఖ్యంగా లుకేమియాస్లో బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అంటే ఈ మన బోన్ మ్యారో ట్రాన్స్ఫ్యూషన్ ఎక్కువగా చేసే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. అదేమో ఎలా అది ఒక ప్రాసెస్, ఎవరో డోనరు తెలిసిన వాళ్ళు ఇవ్వాలి, ఇదంతా కాంప్లికేటెడ్ ప్రాసెస్. సో ఒకవేళ అటువంటి పరిస్థితి అటువంటి క్యాన్సర్ని మనం డిటెక్ట్ చేస్తే చిన్నపిల్లలు ఎక్కువగా వీళ్ళల్లో కనిపిస్తూ ఉన్నప్పుడు మరి వాళ్ళని మనం ఎలా డీల్ చేస్తాము, చికిత్సిస్తాము? ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ గురించి చెప్పాలంటే మన హాస్పిటల్లో అయినన్ని ట్రాన్స్ప్లాంటేషన్స్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది హైయెస్ట్ ట్రాన్స్ప్లాంట్స్ అయినాయి మన దగ్గర. దానికి ఒక సిస్టమ్ ఉంది మన దగ్గర. కౌన్సిలర్స్ ఎవరికి అవసరమవుతుంది, డొనేషన్స్ బ్లడ్ డొనేషన్స్ మనకు తెలుసు కదా, బాలయ్య సార్ అభిమానులు మన దగ్గర బ్లడ్ ప్రాబ్లం ఎక్కువ రాదు. ఇది రెడ్ బ్లడ్ సెల్స్ది. ప్లేట్లెట్స్ ఏంటంటే సింగిల్ డోనార్ ప్లేట్లెట్స్ వాళ్ళ రిలేటివ్స్ కానీ ఎవరైనా రావాల్సి వస్తుంది. ఎందుకంటే అది ఎప్పుడు దాని లైఫ్ 4 days 5 days ఉంటుంది కాబట్టి అది ఎప్పుడు అవసరమైతే వాళ్ళు ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ఎక్కువ ఈ బ్లడ్ డిజార్డర్స్, లింఫోమాస్ వీటిల్లో అవసరమవుతుంటుంది. దీనికి చాలా
కాస్ట్ కూడా అయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ కానీ ఏపీ గవర్నమెంట్ కానీ దానికి కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ ఆరోగ్యశ్రీ తర్వాత ఈ ఫ్రీ ట్రీట్మెంట్ తెలంగాణ కానీ ఏపీ కానీ మన హాస్పిటల్లో ఎక్కువ శాతం మంది దాన్ని అవైల్ చేసుకునే వాళ్ళు కూడా ఉండరు. కాబట్టి ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే కూడా ఏం పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. కాకుంటే దాంట్లో మోర్టాలిటీ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్, పారాసైట్స్ అన్నీ వచ్చేది. మళ్ళీ గ్రాఫ్ట్ వర్సెస్ హోస్ట్ డిసీజ్ అని, గ్రాఫ్ట్ రిజెక్షన్ అని, కొన్ని ఇమ్యూనోసప్రెసివ్ ఇమ్యూనోథెరపీస్ చాలా ఉంటాయి. కాస్ట్లీ అయినా కూడా మన దగ్గర మంచి ఎక్విప్మెంట్ చికిత్స ఉంటే దానికి కూడా మనం చికిత్స అందించగలుగుతాం. కాకపోతే దాని వ్యయం ఎక్కువ అవుతుంది. గవర్నమెంట్ సపోర్ట్ ఉండే వాళ్ళు గవర్నమెంట్ సపోర్ట్ తీసుకుంటున్నారు. సపోర్ట్ లేని వాళ్ళు ఇన్సూరెన్స్ వాళ్ళు ఉన్నారు, మళ్ళీ సొంతంగా పెట్టుకోగలిగిన వాళ్ళు ఉన్నారు. ఎట్లా అన్ని రకాల సపోర్టు అవసరపడుతుంది అటువంటి రోగులకి. ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ మనం చిన్నపిల్లలకి ఇచ్చేటప్పుడు మీరు ఇందాక అన్నట్లు అది బోన్ మ్యారో ట్రాన్స్ఫ్యూజన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇన్ఫెక్షన్ అనేది చిన్నపిల్లలకి ప్రధానమైన సమస్య. ఎందుకంటే క్యాన్సర్లో ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు కూడా ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది. మరి ఆ ఇన్ఫెక్షన్తో మనం ఎలా పోరాడతాం? అసలు ఫస్ట్ ఇన్ఫెక్షన్ అనేది లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం కాబట్టి మనం ఇన్ఫెక్షన్ రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. దాన్ని ఏమంటామంటే బ్యారియర్ నర్సింగ్. ఎవరు పిల్లవాని దగ్గర బంధువులైనా సరే దూరం నుంచి చూడాల్సిందే. దగ్గరికి రావాలంటే వాడు తలస్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకొని మాస్క్ వేసుకొని గౌన్ వేసుకొని దూరం నుంచి మాట్లాడచ్చు. తాకాలంటే మాత్రం హ్యాండ్ శానిటైజ్ చేసుకొని తాకాల. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఈ గాలి ద్వారా వాటి ద్వారా బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ వచ్చే అవకాశం ఉంటుంది. అయినా కూడా మనం ప్రివెన్షన్ పార్ట్కి ఎక్కువ ఇంపార్టెన్స్. అంటే హాస్పిటల్లో ఉన్నంత వరకు మనం దూరం పెట్టచ్చు. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత మనం అంత జాగ్రత్తలు ఏం తీసుకోవాలి? హెల్త్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఇంటికి పోయిన తర్వాత కూడా ఎక్కువ మంది గుంపులు ఉన్న చోట వాళ్ళని పోకుండా ఉండడము, ఇంటికి ఎవరంటే వాళ్ళు వచ్చి వాడిని తాకడము, వాడితో ఆడుకోవడం కాకుండా కొంచెం ఐసోలేషన్ ఉండాలి, జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ 100 days, ఫస్ట్ 6 months అట్లా కొంచెం ఏ జాగ్రత్త తీసుకోవాలో మనం మొత్తం వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి పంపిస్తాం. మళ్ళీ మనం ట్రాన్స్ప్లాంటేషన్, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్, దాని సైంటిఫిక్ నేమ్ హెమటోపాయిటిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్. దాంట్లో డోనార్స్ దాంట్లో 2 రకాలు, అటలాగస్ ట్రాన్స్ప్లాంటేషన్, అల్లోజెనిక్ ట్రాన్స్ప్లాంటేషన్. అటలాగస్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే వాని సెల్సే తీసి దాన్ని ప్యూరిఫై చేసి మళ్ళీ ఎక్కించడం ట్రాన్స్ప్లాంటేషన్. అల్లోజెనిక్ అంటే వాళ్ళ సిబ్లింగ్స్ కానీ బంధువులు కానీ దూరపు నుంచి వచ్చేవాళ్ళు కానీ అట్లయినా సరే వాళ్ళు ఏది సూట్ అయితే హెచ్ఎల్ఏ టైపింగ్ అన్నీ చేసి మనం ఎక్కిస్తాం అన్నమాట. అది టెస్టులు ఉంటాయి, దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారం సిస్టమేటిక్గా 1 by 1 అంటే ఇక్కడ చిన్నపిల్లల్లో ఎందుకు వస్తుంది తెలియదు కాబట్టి దాన్ని నివారించడానికి కూడా ఇక్కడ మనం పెద్దగా చేసేది ఏమీ లేదు. అంటే రాకుండా అప్పుడే పుట్టిన బిడ్డకి ఎందుకు వచ్చింది, ఏం జాగ్రత్తలు తీసుకుంటే ఆపడానికి అయితే అని చెప్పడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఏంటంటే ఒక ఫ్యామిలీలో ఎవరికైనా క్యాన్సర్స్ ఉన్న తల్లి వైపు తండ్రి వైపు అయిన క్యాన్సర్స్ ఉన్నప్పుడు వాళ్ళలో జన్యు లోపాలు టెస్ట్ చేసి ఆ జన్యు లోపాలు ఉన్న వాళ్ళకి ఏ రకం క్యాన్సర్ అవ్వచ్చు అని మనకు తెలుసు కాబట్టి వాళ్ళకి జెనెటిక్ టెస్ట్లు చేసే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు జెనెటిక్ టెస్ట్ చేసుకోవచ్చు పుట్టిన బిడ్డకైనా పెరిగే వయసులైనా వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు పలాని ఇది ఉన్నప్పుడు జీన్స్ టెస్ట్ చేసే అవకాశం. దానివల్ల అంటే చిన్న వయసులో ఉన్న వాళ్ళకి చేయడం వల్ల వచ్చే అంటే హిస్టరీ ఉంటే లేదు, ముందు అందరికి చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అడల్ట్స్లో కూడా బ్రెస్ట్ క్యాన్సరు, ఓవరియన్ క్యాన్సరు, కోలాన్ క్యాన్సరు వీటిల్లో జెనెటిక్ టెస్ట్స్ ఉన్నాయి. మ్యూటేషన్ బీసీఆర్ఏ ఇది BRCA1 అని BRCA2 అని ఈ టెస్టులన్నీ చేసి వాళ్ళు అవసరమైతే ఏజ్ 45 years దాటినాక మెనోపాజ్ వచ్చిన తర్వాత గర్భసంచి తీసేసుకునే వాళ్ళు, ఓవరీస్ తర్వాత బ్రెస్ట్ రిమూవ్ చేసుకునే వాళ్ళు ఉండరు, రిస్క్ ఎక్కువ ఉన్న వాళ్ళకి. అట్లా చివరి ప్రశ్న అండి, చిన్నపిల్లల్లో క్యాన్సర్ వచ్చింది అనగానే చాలా సందర్భాల్లో మనం చూస్తుంటాం ఆ బిడ్డని దూరంగా పెట్టేయడం, స్కూళ్ళు కాలేజీల్లో వాడిని పక్కన పెట్టుకోవడం, అంటే ఒక రకంగా వివక్ష చూపించడం, భయపడడం. లేదు, అది చాలా వరకు తగ్గింది ఇప్పుడు. ఎందుకంటే ఈ క్యాన్సర్ అనేది అంటువ్యాధి కాదు అనేది అందరికి తెలిసింది. మేము కూడా టీచ్ చేస్తుంటాం, అందరికీ ఎడ్యుకేట్ చేస్తుంటాం. ఇప్పుడు మన సొసైటీలో ఎట్టున్నారంటే కష్టాల్లో ఉన్న వాడిని సపోర్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వివక్ష చూపించడం లేదు, అందరూ వాళ్ళు మన జనజీవన శ్రమతిలో కలిసిపోవడం, అందరిలాగా ఉండడం అన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇటువంటిది లేదు ఇప్పుడు. అంటే ఆ అంటువ్యాధి అన్న అపోహ ఎప్పుడైతే పోతుందో మనం రెండోది వాళ్ళకి వ్యాధి నయం అవుతుంది, రేపు వీళ్ళు కూడా మామూలు అవుతారన్న నమ్మకం వచ్చిందంటే మనకి ఈ వివక్ష అనేది ఉండదు. దీని మీద మనం అవేర్నెస్ కొద్దిగా ఈ అంటువ్యాధి కాదు అనే విషయంలో భార్యకి క్యాన్సర్ వచ్చినా భర్తకి క్యాన్సర్ వచ్చినా వాళ్ళు మమ్మల్ని అడుగుతుంటారు, సార్ మేము
భార్యాభర్తలు సెక్స్లో పాల్గొనవచ్చా? నో, నో ప్రాబ్లం, యూ కెన్. అంటే మనం ఏం చేస్తాము, వాళ్ళు కొంతమంది చాలా భయంతో దూరంగా ఉండేవాళ్ళు ఉంటారు. కాబట్టి డాక్టర్స్ యొక్క బాధ్యత ఏంటంటే ఇది అంటువ్యాధి కాదు అనే సంగతి ప్రతి ఒక్కరికి తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. ప్రతి పేషెంట్ కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కానీ, ఎస్పెషల్లీ అడల్ట్స్లో. చిన్నపిల్లల్ని ఎవరు దూరం పెట్టరు, కానీ వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది. సో ఇది చిన్నపిల్లల్లో వచ్చే క్యాన్సర్కు సంబంధించిన విశేషాలు. క్యాన్సర్ వస్తే ఏదో భయపడము, ఆందోళన చెందడము, ఆ వ్యక్తికి ఏదో అయిపోతుంది, ఆ పిల్లోడికి ఏదో అయిపోతుందన్న ఆ అపోహ లేకుండా ఆ వ్యాధి వచ్చిన వెంటనే సరైన వైద్య నిపుణుల్ని, సరైన వైద్య సంస్థలను సంప్రదించి సరైన చికిత్స ఈరోజు తీసుకుంటే ఆధునిక వైద్య శాస్త్రంలో అందుబాటులో ఉన్న వైద్యం ఎక్కువ శాతం, అంటే పెద్దవాళ్ల కన్నా చిన్నపిల్లల్లో క్యాన్సర్ వస్తే 80 నుండి 90% వరకు ఈరోజు పూర్తిగా తగ్గించడానికి వీలవుతుంది. వాళ్ళు తదుపరి తమ జీవితాన్ని సంతోషంగాను సాధారణ జీవితాన్ని గడపడానికి వీలవుతుంది. ఇలాంటి విశేషాలను తెలియజేసిన డాక్టర్ గారికి ధన్యవాదాలు చెప్తూ నేటి ఈ జీవన సంజీవని కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. రేపు మరొక కార్యక్రమంతో మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు పిఎంసి ప్రేక్షకులకు సెలవు.